నమస్కారం. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల 14వ వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలను ఆదివారం ఘనంగా ఆరంభించారు. ఇందులో భాగంగా ఉదయాన్నే స్వామివారిని అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి కళ్యాణం చేశారు. అలాగే పార్థసారథి గీతా సమాజం ఆధ్వర్యంలో గీతా పారాయణం చేశారు. పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి హౌసింగ్ బోర్డ్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్తమూరి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు బి ప్రభాకర్ రావు, కార్యదర్శి పిపి రంగరాజన్, కోశాధికారి పి వెంకటేశ్వరరావులు ఆధ్వర్యం వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి ఈ నెల 17వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు విచ్చేస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు తరలి రావాలని వలవల పిలుపునిచ్చారు. పోలవరం కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణ గతంలో కూడా చేశారు. మళ్ళీ రేపటి రోజున ప్రారంభం జరుగుతుంది. సోమవారం నాడు మన ముఖ్యమంత్రి గారు పోలవరం రావడం జరుగుతుంది. మన జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు మరి ఫోన్ చేయడం జరిగింది. ఈ పోలవరం కార్యక్రమానికి మరి ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి నాయకులందరూ కూడా అక్కడికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. వచ్చేవాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 పథకాలకి సంతకాలు చేయడం జరిగింది. దాంట్లో ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, గొర్రెల శ్రీధర్, దాసరి అప్పన్న, కిలపత్తి వెంకట్రావు, పట్నాల రాంపండ్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి టి మల్లికార్జునరావు దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. వేద ఆశీర్వచనం అందించి ఆలయ విశిష్టతను తెలిపారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. రాజోలు మండలం చింతలపల్లిలోని ఒక రొయ్యల చెరువు వద్ద వాడుకలో లేని బోరుబావి నుండి నీటితో కూడిన గ్యాస్ పెద్ద ఎత్తున ఎగిసిపడింది. సుమారు 10 నుండి 15 మీటర్ల ఎత్తున గ్యాస్ ఎగదనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రాజోలు అగ్నిమాపక సిబ్బంది, ఈ ప్రాంత ఓఎన్జీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొద్దిసేపటికి గ్యాస్, తర్వాత నీరు ఎగసిపడి ఆగిపోవడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది. ఇసుక రసాయనంతో కూడిన సిమెంట్తో ఓఎన్జీసీ సిబ్బంది బోరుబావిని పూడ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారి రామచంద్రపురం నియోజకవర్గానికి విచ్చేస్తున్న వాసంశెట్టి సుభాష్ కి ఆదివారం రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 17వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరులో వివరించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. బక్రీద్ పర్వదినం సందర్భంగా మసీదుల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తులు ఏర్పాటు. భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన భీమవరం న్యాయవాదులు. తణుకు విచ్చేసి ఎమ్మెల్యే ఆర్మిల్లిని, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి. తణుకులో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు. తండ్రులను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం. ఫీజు కోసం పేద విద్యార్థి ప్రియాంకకు 17,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన తణుకు మానవతావాదులు, కృతజ్ఞతలు తెలుపుకున్న లబ్ధిదారిని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం కన్వీనర్ వలవల. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మల్లికార్జునరావు మర్యాదలతో స్వాగతించిన ఆలయ సిబ్బంది. రాజోలు మండలం చింతలపల్లి రొయ్యల చెరువు వద్ద ఎగసిపడిన గ్యాస్ భయాందోళనకు గురైన ఆ ప్రాంత ప్రజలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.